మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచి అర్చకులు శివుడికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. ఉపవాసం, జాగరణ ఉంటూ శివనామ స్మరణ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు తమ సొంత గ్రామం ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడలో శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారికి ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. భీమన్నను దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా పానగల్లోని ఛాయా సోమేశ్వర ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూజల్లో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. మేళ్ల చెరువు శ్రీ ఇష్టకామేశ్వరి సమేత స్వయంభూ శంభూ లింగేశ్వర స్వామిని మంత్రి ఉత్తమ్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహామేధాయ మహానటశేఖరాయ మహాప్రేతాయ మహాయజ్ఞాయ మహాధర్మాయ మహాసారాయ మహాపాపనాశాయ ఓం మహారోగనాశనాయ నమః. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అనుబంధ ఆలయమైన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి ఉత్సవాల భాగంగా 3వ రోజు శివాలయంలోని పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వరంగల్ 1000 స్తంభాల ఆలయంలోనూ భక్తుల కోలాహలం నెలకొంది. హనుమకొండలోని సిద్దేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కుటుంబ సమేతంగా గరళ కంఠుడిని దర్శించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివస్వాములు ఇరుముడితో తరలివచ్చి దీక్ష విరమణ చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని అమృతగండంలో స్నానాలు ఆచరించి కేతకి సంగమేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీ మాతకు శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు విశేష అలంకరణ చేశారు. భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానం ఆచరించి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని కనులారా వీక్షించి తన్మయులయ్యారు. శివాయాయ నమః. ఓం శివలింగాయ నమః. ఏతత్ అష్టోత్తర నామ పూజాం సమర్పయామి. విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురా సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుద్ధరాపది వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ పురత్పణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మధాంత సింధుర
పురస్ఫురత్వగుత్తరీయ మేదురే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి తీరంలో సైకత లింగాలకు పూజ, గోదావరి మాతకు దీపాలు వెలిగిస్తున్నారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి జాతర వైభవంగా జరుగుతుంది. వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలగట్టు మల్లన్న జాతర జోరుగా సాగుతోంది. గట్టు భక్తులు గట్టు మల్లన్నకు పట్నాలు వేసి బోనాలు సమర్పిస్తున్నారు. లలాట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగభా నిపీత పంచసాయకం సమన్నిలింపనాయకం సుధామయూఖలేఖయా విరాజమాన శేఖరం హైదరాబాద్ వనస్థలిపురంలోని శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్వామివారిని స్వహస్తాలతో తాకే అదృష్టం భక్తులకు కల్పించారని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని ప్రతాపవాడలో శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు లింగార్చన, అభిషేకాలు చేస్తున్నారు. భక్తుల సందడితో ఆలయ పరిసరాలలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. నవీన మేఘమండలీ నిరుద్ధ దుర్ధరస్ఫురా